హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే జొన్నలతో దోశ చేయడం అండి. ఈ దోశ మనకు రైస్కి బదులు వాడుతున్నాం కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ దోశను వాడితే చాలా ఉపయోగం ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఉంటుందండి. వాళ్ళు జొన్నలతో ఐటమ్స్ తినరు కదా, దోశలు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి దానిలోకి పల్లి చట్నీ కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజైతే మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫస్ట్ అయితే జొన్నలు తీసుకున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నాను జొన్నలు. తర్వాత మినపగుండ్లు 3/4 కప్పు అంటే 3/4 గ్లాస్ తీసుకున్నాను. 1 స్పూను మెంతులు తీసుకున్నానండి. తీసుకొని వాటిని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. మూడు 4 సార్లు కడుక్కున్నాక మళ్ళీ వాటర్ వేసుకొని వాటినైతే మనం 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలండి. అలా వాటర్ పోసేసి వదిలేసేయాలి. ఒక 8 నుంచి 10 గంటల వరకు అవి బాగా నానాలి. తర్వాత నానిన తర్వాత చూస్తే ఎలా ఉంటాయండి. తర్వాత వాటిని కూడా ఒకసారి కడిగేసుకోవాలి. నీట్గా కడుక్కుంటే బాగుంటుంది. తర్వాత అలా అయిపోయినాక ఆ పప్పుల్ని మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనం రెగ్యులర్గా దోశ పిండికి ఎలా అయితే మిక్సీ పడతామో వీటిని కూడా అలా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టాక ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అలా రిమైనింగ్ అంతా పప్పుని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని అదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి చేతితోటే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా అలా ఉంచేయాలి. నైట్ అంతా ఉంచాక మళ్ళీ మార్నింగ్ దోశ వేసే టయానికి చూసుకుంటే మనకు పిండి అయితే అలా తయారవుతుందండి. అలా తయారైన పిండిని మనం మంచిగా కలుపుకోవాలి. అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. అదంతా మంచిగా దోశ బ్యాటర్ లాగా మంచిగా కలుపుకోవాలి. దోశకి వచ్చేలాగా మంచిగా అయితే కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దోశ పానం పెట్టుకొని దాన్ని హీట్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. తర్వాత మనం దోశలు వేసుకుంటే మాత్రం సరిపోతుందండి. కొంచెం ఆయిల్ వేయాలి పైన. కొంచెం కాలాక దాన్ని టర్న్ చేసుకోవాలి. దోశ తీసేసుకోవాలండి. అలాగా మనకు కావాల్సినన్ని దోశలు అయితే వేసేసుకోవాలి. వీటిని పల్లీ చట్నీ లేదంటే కారం పొడితో తినేస్తే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు ట్రై చేయండి, ఓకేనా. బాయ్.